వేలాదిగా తరలి వస్తున్న భక్తులతో నాగోబా జాతర కిక్కిరిసిపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ నుంచి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. మరోవైపు మిశ్రం వంశీయులు సంప్రదాయ పూజలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. నాగోబా మహాజాతర ఆదిలాబాద్ జిల్లాలో వైభవంగా కొనసాగుతుంది. నాగోబాను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. నాగోబా దర్శనానికి భక్తులు క్యూ కట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉండవచ్చు. దాదాపుగా కేస్లాపూర్ రహదారులన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోతా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఆదివాసులతో తరలి వస్తున్నారు. ముఖ్యంగా నాగోబా మిశ్రం వంశీయుల ఇష్టదైవం, కులదైవం అయినా కూడా ఇప్పుడు అందరికీ ఇష్టదైవంగా ఎలవెలుగా మారిన పరిస్థితి. అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో కూడా తరలి వచ్చి నాగోబాకు మొక్కులు తీర్చుకుంటా ఉన్నారు. మొత్తం కూడా నాగోబా ఆలయ ప్రాంగణం కూడా భక్తులతో కిక్కిరిసిపోతోంది. జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. ముఖ్యంగా అటు ఐటీడీఏ ఇటు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా నాగోబాకు సంబంధించిన భక్తులు తరలి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. నాగోబా ఆలయ ప్రాంగణంతో పాటు పరిసరాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోతుంది. దాదాపుగా రోజుల తరబడి కూడా భక్తులందరూ కూడా ఇక్కడే ఉండి దాదాపు 6 రోజుల పాటు కూడా ఇక్కడే ఉండి తమ మొక్కులు తెచ్చుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద కూడా అధికార యంత్రాంగం గతంతో పోల్చుకుంటే భారీగానే ఏర్పాటు చేసింది. మినీ మేడారల్లగా నాగోబా జాతరకు ప్రఖ్యాతిగాంచింది. ఆ మేరకు పెద్ద సంఖ్యలో కూడా భక్తులు తరలి వస్తున్న పరిస్థితి మన క్రీడల్లో చూడవచ్చు. అటు అధికార యంత్రాంగంతో పాటు ఇటు మిశ్రం వంశస్థులు కూడా అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఏదైతే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తొలగకుండా ముఖ్యంగా పారిశుద్ధ్యంతో పాటు తాగునీరు, ఇతర అవసరాలు ఇబ్బందులు లేకుండా కూడా అధికార యంత్రాంగం చర్యలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే ఆలయ పునర్నిర్మాణం తర్వాత ఆలయానికి సంబంధించి కూడా భక్తుల తాకిడి మరింతగా పెరుగుతూ వస్తూ ఉంది. దీంతో అధికార యంత్రాంగం ఆ మేరకు ఏర్పాటు చేస్తూ ఉంది. మొత్తం మీద కూడా నాగోబాకు సంబంధించి ఎక్కడ చూసినా కూడా జై నాగోబా అంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. జాతరలో భాగంగా ఈ నెల 22న ఏదైతే నాగోబా దర్బార్ జరగనుంది, ఈ దర్బార్కు జిల్లా అధికార యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యం అధికార యంత్రాంగం కూడా భారీ ఏర్పాటు చేస్తా ఉన్నారు. దర్బార్ రోజున పెద్ద సంఖ్యలో ఆదివాసులు తరలి వస్తారు. మొత్తానికి కూడా నాగోబా సందడితో ఆదిలాబాద్ రహదారులన్నీ కూడా ఆధ్యాత్మిక శోభతో మొత్తం కూడా సందడిగా మారాయి. ఇది ఇక్కడ పరిస్థితి శ్రీనివాస్తో మా అంతయ్య ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ జిల్లా.